నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈరోజు మన వీడియో చాలా బ్రేకింగ్ న్యూస్లతో కూడి ఉంది. లాస్ట్ దాకా చూడాలి అని చెప్పి మాత్రం నేను చెప్పను, ఎందుకంటే ఇంట్రొడక్షన్ తర్వాత నుంచి బ్రేకింగ్ న్యూస్ స్టార్ట్ అయిపోతాయి. అంబటి రాంబాబు కూతురు మౌనిక అంబటి మాత్రం ఫైర్ బ్రాండ్ అని చెప్పి చాలా ట్యాగ్ లైన్స్ పెట్టి ఇంటర్వ్యూస్ మీద ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. తగ్గేదేలే అన్న కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నారు. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే అంబటి రాంబాబు 26వ తారీఖు దాకా రిమాండ్ ఉంది. అంబటి రాంబాబు పైన ఆల్రెడీ లాటరీ టికెట్ల కేసు పెండింగ్ ఉంది. దీనిపైన 5 రోజుల పోలీస్ కస్టడీ ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇవన్నీ కాకుండా 3 పీటీ వ్యారెంట్లు అంబటి రాంబాబు పైన పడుతున్నాయి. అండ్ 4th కేసు ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. అంబటి రాంబాబు చరిత్రని తిరగరాయబోయే కేసు అని చెప్పి మనం ఖచ్చితంగా ఆలోచించవచ్చు. అంబటి రాంబాబు కూతురు మౌనిక ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో వెంకటేశ్వర స్వామి వారి గురించి ఎలా మాట్లాడారో, అసలు అంబటి రాంబాబు కల్తీ లడ్డు గురించి కాదు, వెంకటేశ్వర స్వామి వారి గురించి పోరాడిన ఒక యోధుడు లాగా డిస్క్రిప్షన్ ఎనాలిసిస్ చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయి తీరుతుంది. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద రియల్ ఎనాలిసిస్ ఒక్కసారి కొంచెం జ్ఞానగుళికలు విన్న తర్వాత మొదలు పెడితే మనందరికీ అవురా ఇది ఎప్పుడు జరిగింది అని చెప్పి షాక్ అవడం ఖాయం. అంబటి మౌనిక లాస్ట్ అంబటి రాంబాబు అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఒక పొలిటీషియన్ గా ఎదుగుతున్న సమయం అంబటికి కూడా తెలియదు. పెద్దగా లోపల ఉన్నారు కదా, ఏంటి నా కూతురు పొలిటీషియన్ గా ఎదిగిపోయారా అని చెప్పి ఆయనకు కూడా తెలియదు. బట్ బయట జరుగుతున్న స్టంట్లు అయితే ఇవే. తగ్గేదేలే అన్నట్టు ఉంది ఇదంతా. సో లెట్ us go through this video and దాని తర్వాత రియల్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. ఇంకా నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అంబటి రాంబాబు గారి అరెస్టు గురించి వచ్చినటువంటి ప్రస్తావన సందర్భంగా మన మహిళా హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు మాట్లాడుతూ అంబటి రాంబాబు గారు ఈ రకంగా సైగ చేశారు, ఇది రెచ్చగొట్టేటువంటి సైగ కాదా అని ఆయన ప్రశ్నిస్తూనే ఆయన ఒక ఎక్స్ మినిస్టరు అని చెప్పి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆయన్ని రెచ్చగొట్టినప్పుడు కానీ మీ పార్టీకి సంబంధించిన వారు ఆయనకు సంబంధించినటువంటి మహిళలమైన మా మీద దాడి చేసినప్పుడు కానీ మీకు ఆయన ఒక ఎక్స్ మినిస్టర్ అని మీకు గుర్తు లేనట్టుంది. అయితే ఎనీహౌ అసలు ఇది మొత్తం ఎక్కడ మొదలైంది? ఇది మొత్తం వెంకటేశ్వర స్వామి వారిని మీరు ఇవాళ ఒక వైసీపీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడిగా చూస్తూ ఆయన మీద పోస్టర్లు వేసి దుష్ప్రచారం చేస్తూ ఆయనకి దుస్థితి కల్పించారు. ఈ పాపాన్ని అంబటి రాంబాబు గారు ప్రశ్నిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తుంటే దాన్ని డైవర్ట్ చేసేదానికి ఇవాళ ఆయన రెచ్చగొట్టి ఆయన విన్నారు కదా ఆణిముత్యాలు. ఇంకొకసారి మళ్ళీ రీప్లే చేస్తాను. వెంకటేశ్వర స్వామి వారిని వైసీపీకి చెందిన నాయకుల్లాగా పోర్ట్రే చేసిపోయారట. ఏమన్నా అర్థం ఉందా? అసలు ఏమన్నా ఆణిముత్యాలు ఎలా డలుతున్నాయో చూసారా? ఒక్కసారి మళ్ళీ వినండి. ఆయన ఒక ఎక్స్ మినిస్టరు అని చెప్పి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆయన్ని రెచ్చగొట్టినప్పుడు కానీ మీ పార్టీకి సంబంధించిన వారు ఆయనకు సంబంధించినటువంటి మహిళలమైన మా మీద దాడి చేసినప్పుడు కానీ మీకు ఆయన ఒక ఎక్స్ మినిస్టర్ అని మీకు గుర్తు లేనట్టుంది. అయితే ఎనీహౌ అసలు ఇది మొత్తం ఎక్కడ మొదలైంది? ఇది మొత్తం వెంకటేశ్వర స్వామి వారిని మీరు ఇవాళ ఒక వైసీపీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడిగా చూస్తూ ఆయన మీద పోస్టర్లు వేసి దుష్ప్రచారం చేస్తూ ఆయనకి దుస్థితి కల్పించారు. ఒక ఎక్స్ మినిస్టర్ అని మీకు గుర్తు లేనట్టుంది. అయితే ఎనీహౌ అసలు ఇది మొత్తం ఎక్కడ మొదలైంది? ఇది మొత్తం వెంకటేశ్వర స్వామి వారిని మీరు ఇవాళ ఒక వైసీపీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడిగా చూస్తూ ఆయన మీద పోస్టర్లు వేసి సో అంబటి రాంబాబు గారి గురించి బయటకు వచ్చి ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడితే ఇలాంటి టప్పులే డొలుతూ ఉంటాయి. ఏంటి, వెంకటేశ్వర స్వామి వారిని వైసీపీకి చెందిన ఒక రాజకీయ నాయకుడిలాగా చూసి పోస్టర్లు వేశారా? అర్థం ఉందా దీంట్లో ఏమన్నా? వెంకటేశ్వర స్వామి వారు వైసీపీకి చెందిన రాజకీయ నాయకుడిలాగానా? ఎక్కడుందండి మీ బ్రెయిన్ ఇది మాట్లాడేటప్పుడు? కల్తీ లడ్డు పోస్టర్ ఆ రోజు పెట్టింది అంటే అంబటి రాంబాబు లడ్డు గురించి పోరాడలే, జగన్ గురించి పోరాడలే. ఇక్కడ ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం వెంకటేశ్వర స్వామి వారిని వైసీపీకి చెందిన ఒక నాయకుడిలో చూసినందుకు పోరాడాడంట అంబటి యాజ్ పర్ వర్షన్. ఇలాంటి ఆణిముత్యాలు ఇంటే రాష్ట్రం ఏమైపోవాలి? అంబటి రాంబాబు వెళ్ళి పోరాడింది దేనికి? చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో తిట్టింది దేనికి? పోస్టర్ లో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఫోటోలు ఎలా పెడతారు? దిస్ ఇస్ టూ మచ్ అని చెప్పి 24 hours టైం ఇస్తున్నా అని చెప్పి నెక్స్ట్ డే వచ్చి వేరే విహంగంలో చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టి వెళ్ళిపోతే దానికి అరెస్ట్ అయ్యాడు. వితిన్ 24 hours లో ఈ దుష్ప్రచారపు చేస్తున్నటువంటి ఫ్లెక్సీని తొలగించకపోతే, పోలీస్ వారు యాక్షన్ తీసుకోకపోతే నేనే వచ్చి చించేస్తా. దీనిలో ఏ విధమైన సందేహం లేదు.
ఈవిడ వెంకటేశ్వర స్వామి వారిని వైసీపీకి చెందిన ఒక రాజకీయ నాయకుల్లా పోర్ట్రే చేసినందుకు అరెస్ట్ అయ్యాడు. ఆయన తట్టుకోలేక వెంకటేశ్వర స్వామి వారిని ఇలా పోర్ట్రే చేస్తారంటే అన్నందుకు ఆవిడిచ్చిన వర్షన్ ఇది. చూసారా ఎంత తేడా ఉందో? జ్ఞానానికి నమస్కారం. నిజంగా అంటే ఇక నా వల్ల కాదండి. జాగారం ఉన్న తర్వాత కూడా మొత్తం సహస్ర చక్రం నుంచి పవర్ అంతా కూడా ఇలా పైకి పెట్టి నమస్కారం వీళ్ళకే పెట్టాలి, ఎవరికి పెట్టలేము. ఇంకా ఇలానా మాట్లాడేది? ఇలానా? ఏదేమైనా లా నోస్ వాట్ రీజన్ హీ హస్ బీన్ అరెస్టెడ్ కదా. అంబటి రాంబాబుని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టి ఈ నెల 26వ తారీఖు దాకా రిమైండ్ లో ఉన్నాడు అంబటి రాంబాబు. రాజమండ్రి జైల్లో కింద పడుకుంటా స్లీప్ యాప్నిమియాతో శ్వాస తీసుకుంటా హాయిగా నిద్రపోతున్నా అంబటి బయటకు వచ్చి ఇలా 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 ఇలాంటి తమ్ములన్నీ బొచ్చు చేశాడు. అవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి కోసం పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా ఈ మాట అనలా. వెంకటేశ్వర స్వామి వారిని తీసుకొచ్చి వైకాపా రాజకీయ నాయకుడిని చేశారని. ఎనీవేస్ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇప్పుడు అసలు అల్టిమేట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అంబటి రాంబాబు 26వ తారీఖు కన్నా బయటకు వస్తాడా? రాకపోవచ్చు. కేవలం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తిట్టిన కేసులో ఆల్రెడీ బెయిల్ వచ్చింది అంబటి రాంబాబుకి. తర్వాత పట్టాపురం పోలీస్ స్టేషన్ లో పోలీసులు తిట్టినందుకు నమోదైన కేసు పైన బెయిల్ వచ్చింది. ఇప్పుడు లాటరీ టికెట్ల విషయం పైన అంబటి రాంబాబు జైల్లో ఉన్నాడు. రిమైండ్ 26వ తారీఖు దాకా ఉంది. దీంట్లో 5 రోజుల పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాంట్లో అంబటి రాంబాబుని ఇంట్రాగేట్ చేస్తారు నాకు తెలిసి. ఇంట్రాగేట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు పుట్ ఇట్. అక్కడ చేసి అంబటి రాంబాబుని ఎందుకు నాన్న ఏంటి లాటరీ టికెట్లు వాలంటీర్ వ్యవస్థను వాడుకుని ఒక్కొక్కల పెన్షన్ డబ్బుల్లోంచి ఇంత నొక్కి 5 కోట్ల కుంభకోణం జరిగిందంట కదా, నీ 2023 సత్యన్ పనులు నువ్వు చేసిన నేషాలకు సంగతి ఏంటని చెప్పి ఇప్పుడు విచారిస్తారు. ఇదంతా కాకుండా అంబటి రాంబాబు పైన 3 పీటీ వారెంట్లు ఉన్నాయి. ఆ 3 పీటీ వారెంట్లు రేస్ చేస్తున్నారని ఖచ్చితంగా స్ట్రాంగ్ న్యూస్ ఉంది. అండ్ ఒకవేళ 3 పీటీ వారెంట్లు వరుసగా ఒకదాంతో ఒకటి వస్తే, ఒకవేళ అలాగే జరిగితే అంబటి రాంబాబుకి ఇప్పటికే క్వార్టర్ సెంచరీ అయిపోయింది, హాఫ్ సెంచరీకి వెళ్ళిపోతాడు. ఇదంతా కాకుండా ఇంకొక విషయం చాలా క్లియర్ గా బయటకు వస్తుంది ఏంటంటే లిక్కర్ కుంభకోణంలో లాజిస్టిక్స్ విషయంలో అంబటి రాంబాబు పాత్ర ఉంది. అంటే సరుకుని రవాణా చేయటంలో, అంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి బెల్ట్ షాపులు అవన్నీ అక్రమంగా దంచుకోవడానికి కొన్ని షాపులు పెట్టుకున్నాయి కదా. గవర్నమెంటే మద్యపాన నిషేధం నడుపుతానని చెప్పి మద్యాన్ని సరఫరా చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో గవర్నమెంట్ ఎందుకు కల్తీ చేస్తుంది అని చెప్పి కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి పోసి అమ్మి 30,000 మందికి పైగా ప్రాణహాని తీసుకొచ్చిన ఆ ప్రభుత్వ పీరియడ్ లో లాజిస్టిక్స్ లో ఒక చిన్న బయట వాటా అంబటి రాంబాబుకు ఉందంట. పేపర్లు అన్నమాట ఇవి, నేనేం కొత్తగా అట్లా. కానీ అంబటి రాంబాబు లిక్కర్ కుంభకోణం ఎక్కడ జరిగిందా చెప్పడా, ఎవరైనా తాగారా, ఎవరైనా చచ్చిపోయారా, ఏం మాట్లాడుతున్నారా అని చెప్పి రెచ్చిపోయాడు. సో ఈ రోజు ఆ లాజిస్టిక్స్ కేసు కనుక తీసి లిక్కర్ కుంభకోణంలో లాజిస్టిక్స్ ఇష్యూలో అంబటి రాంబాబు రోల్ ఉందని ప్రూవ్ అయితే గనక మినిమం సెంచురీ. నిజంగా లిక్కర్ స్కామ్ జరిగే అవకాశమే లేనటువంటి కార్యక్రమం 5 సంవత్సరాల పాటు కూడా. ఎందుకంటే ప్రభుత్వమే లిక్కర్ అమ్మింది, ఎవరు ప్రైవేట్ వ్యక్తులు అమ్మలేదు. డిస్టిలరీ నుంచి తీసుకొచ్చారు, అవుట్లెట్స్ పెట్టి అమ్మినటువంటి సందర్భం ఉంది అంతే తప్ప మధ్యలో అమ్ముకోవడానికి అవకాశం ఇవాళ ఉంది. భాస్కర్ రెడ్డి గాని లేదా ఈ కేసులో ముద్దాయిలు గాని ఎవరి మీద మీరు సరైనటువంటి ఆధారాలు చూపేటటువంటి శక్తి మీకు లేదు. కారణం ఇది అవాస్తవమైనటువంటి కేసు. ఎందుకంటే ఈ రోజు ఆల్రెడీ లిక్కర్ కుంభకోణంలో లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు సిట్ ఇన్వెస్టిగేట్ చేసే మాడ్యూల్ ఆఫ్ టైం అవనండి, వాళ్ళ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అవనండి, ఈ రకంగా చూసుకుంటే ఆ లిక్కర్ కుంభకోణంలో రాజకేశ్ రెడ్డికి బెయిల్ రాలా. ఎట్ ద సేమ్ టైం చెవిరెడ్డి చాలా నెలలు బాధపడిన తర్వాత బెయిల్ వచ్చింది. అండ్ మనం చూసుకుంటే దాంట్లో బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ కూడా ఉన్నారు దాంట్లో, వీళ్ళందరికీ బెయిల్ వచ్చినాయి కానీ రాజకేశ్ రెడ్డికి రాలా. ఇప్పుడు కొత్తగా ఇంట్లో తీసుకెళ్లిపోయి లాజిస్టిక్స్ విషయంలో లిక్కర్ కుంభకోణంలో అంబటి రాంబాబు పేరు ఉంటుందని బయట గట్టి రూమర్స్. ఎందుకంటే ఆల్రెడీ అతని పేరు నలిగింది, దీంట్లో కూడా ఒక కుంభకోణం చేశారంట బ్రో. సో అంటే లిక్కర్ యూనిట్ నుంచి తీసుకెళ్లిపోయి బెల్ట్ షాపులు ఆ షాపులు సరఫరా చేసినప్పుడు లాజిస్టిక్స్ లో కుంభకోణం.
సో అంబటి రాంబాబు ఇప్పుడు లాటరీ టికెట్లో 5 కోట్ల షేర్ ఎలాగో లిక్కర్ కుంభకోణంలో అంబటి రాంబాబు పాత్ర అనేది కూడా ఒకటి ఉందని చెప్పి న్యూస్ పేపర్స్ గొల్లుమన్నాయి. అట్ ద సేమ్ టైం దానికి అతను వీడియో కూడా చేశాడు, ఎలా చెప్తారు ఆయన పైన ఇదంతా అని చెప్పి. ఎలా చెప్తారో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ ఇస్తారు బయటకు, అది మన హెడేక్ కాదు. బట్ ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో అంబటి రాంబాబు సెంచరీ కొడతాడని బయట రూమర్స్ గట్టిగా ఉన్నాయి. సో ఇదంతా కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీటీ వ్యారెంట్ ఏదైతే అంబటి రాంబాబు పైన ఉందో దానికి ఇంకా బెయిల్ రాలేదు, ఇంకొక 3 పీటీ వ్యారెంట్లు యాడ్ అవుతాయి అంటారు. అండ్ అట్ ద సేమ్ టైం లిక్కర్ కుంభకోణంలో, రాష్ట్రాన్ని ఊపేస్తున్న లిక్కర్ కుంభకోణంలో అంబటి రాంబాబు పేరే ఉంటాయి కనుక కథ కంచికి మనం ఇంటికి, ఎందుకంటే ఇంకా ఆప్షన్ లేదు. ఇప్పుడిప్పుడే రాడు రోజు ప్రెస్ మీట్లు పెట్టిన దండగా. ఒకవేళ అవేం లేకుండా 3 పీటీ వ్యారెంట్లు అంటే హాఫ్ సెంచరీ లేదు, ఇదే బెయిల్ ఇవ్వకుండా మళ్ళీ కంటిన్యూ చేస్తే మళ్ళీ ఇంకొక 14 రోజులు వేస్తారనుకోండి, ఇది పోతా ఉంటాడు అలా మనిషి పాపం. ఖచ్చితంగా ఉగాది అనేది బయట ఉండదు, శివరాత్రి పోయే, అమావాస్య పోయే, దాని తర్వాత ఉగాది కూడా పోయాయి అనుకోండి, నూతన సంవత్సరం మొత్తం చేదు పచ్చడి తింటా అంబటి రాంబాబు రాజమండ్రి జైల్లో కింద పడుకుని గడపాల్సి వస్తుంది. సో ఇదండి అంబటి రాంబాబు పొజిషన్. సెంచరీకి ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుంది వీళ్ళ నిర్వచనం. వీళ్ళే రెచ్చగొట్టున్నారు. ఇదంతా కాకుండా దేవుడిని తీసుకొచ్చి వైకాపా రాజకీయ నాయకుడు అని చెప్పడం ఏంటమ్మా, ఏం స్క్రిప్ట్ అమ్మా? మీ యువర్ ఫాదర్ ఈజ్ అ వెరీ గుడ్ ఒరేటర్ దాన్ యూ. తీసుకొచ్చి ఆయన ఛానల్స్లో ఇలా పాడు చేయకండి కంటెంట్ పెట్టి. చేతులెత్తి జోడిస్తున్నావు, వెంకటేశ్వర స్వామి వారిని ఎవరు రాజకీయ నాయకులు చేయరమ్మా, అందులో వైకాపాకి. సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అండ్ లిక్కర్ లాజిస్టిక్స్ లో ఒకవేళ అంబటి రాంబాబు పైన ఇన్వెస్టిగేషన్ కి సిట్టే పిలిస్తే కనుక ఎన్ని రోజులు బయటకు వస్తాడు? ఖచ్చితంగా కమెంట్స్ లో మీ ఒపీనియన్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.